ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. గత వీడియోలో మనం దానియేలు గ్రంథం నుండి 7వ అధ్యాయము 13 నుంచి 20 వచనముల వరకు చూసినట్లయితే మరి 4 జంతువులు 10 కొమ్ములు మరి వేరగినటువంటి కొమ్ము వీటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకొని ఉంటున్నాం. మరి మహావృద్ధుడైనటువంటి ఆ యొక్క దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి ఏం చేయబోతున్నాడు అన్నటువంటి మరింత సమాచారాన్ని ఈ వీడియోలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 21 నుంచి 28 వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని భయభక్తులతో ధ్యానం చేద్దాం. 21వ వచనము, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు, వారిని గెలుచునదాయను. ఈ వచనాన్ని మనం గమనిస్తే మనం 7వ అధ్యాయం 8వ వచనంలో చూసాం. 9వ అధ్యాయం 27లో కూడా ఈ యొక్క కొమ్ము యొక్క వివరణ చూడబోతున్నాం. దేవుడు తన పరిశుద్ధులను రక్షించి మరి తప్పకుండా కాపాడి తీరుతాడు అని కూడా మనకు ఇక్కడ ఈ వచనం ద్వారా మనం గ్రహించుకుంటూ ఉంటున్నాం. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికైతే వానికి జయింపడానికి అధికారం ఇవ్వబడింది. అయితే ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనుడైనవానికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగమునైనను దాని ప్రతిమనైనను నమస్కారం చేయక తన నొసళ్ళ యందు దాని కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను సూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని యోహాను గారి దర్శనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి 22వ వచనం చూస్తే, మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధ విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగ జరుగును, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు వాక్యముని రాజ్యం నేలుదురు అనే సంగతి నేను గ్రహించి తిని అంటున్నాడు. అంటే క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వరకు క్రీస్తు విరోధి దేవుని పరిశుద్ధులను హింసిస్తూ వధిస్తూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో మనం మరి మణిపూర్ విషయం అయితేనేమి, నైజీరియా విషయం అయితేనేమి, మరి కొన్ని ప్రదేశాల్లో మరి అక్కడక్కడ ఈ హింసలు ఎక్కువైనట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. 23వ వచనం, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగ చెప్పాను, 4వ జంతువు లోకములో తక్కిన 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగదొరుకుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును అని మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని చూస్తే మనము ఇదే అధ్యాయము 7వ వచనంలో మరి ప్రకటన గ్రంథం 17:39లో మరి 17వ అధ్యాయము 12 వచనాల్లో కూడా ఈ అంత్యంలో జరిగేటువంటి ఈ రోమా సామ్రాజ్యాన్ని మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. 24వ వచనం, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టవు 10 రాజులను సూచించుచున్నవి, కడపట ముందుగా ఉన్న రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉండు రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తే, ఈ వచనంలో 10 మంది రాజులు అన్నటువంటి దాని గురించి మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44లోను మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 20లోను కూడా మనం చూచింటున్నాం. ఈ రాజులంతా కూడా ఒకే కాలంలో క్రీస్తు రెండవ రాకడకు ముందు ఉన్నటువంటి రోజుల్లో బ్రతికినటువంటి వారే. కాబట్టి ఈ 4వ మృగము గురించి ఈ దర్శనము క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఉన్న రోమా సామ్రాజ్య రూపాన్ని సూచించేది కాదని, దాని చివరి రూపాన్ని సూచిస్తుందని మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. 25వ వచనం, ఆ రాజు మహోన్నతినికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నలుగుగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారణ చేయ పూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఈ వచనంలో మనం చూస్తే 8వ వచనంలో కూడా ఈ యొక్క మాట్లాడే నోరును గురించి మనం చూచి ఉంటున్నాం. దేవుని ప్రజలు పాలిట
ఇది ఒక మహా పరీక్ష కాలమై ఉంది అని కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. కీర్తనాకారుడు ఏమంటాడంటే 64వ సంకీర్తన 10-12 వచనాల్లో, దేవా మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మల్ని నిర్మలం చేసి ఉన్నావు. నీవు బందీగృహములలో మమ్మల్ని ఉంచితివి, మరి మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు అని కీర్తిస్తూ ఉంటున్నాడు. మరి ఇక కాలములు అర్ధకాలములు అంటే 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నెబుకద్నెజరు విషయంలో ఈ 7 కాలాలు అంటే ఒక పరిమితమైనటువంటి కొద్ది సమయం, బహుశా 7 ఏళ్ళు అని మనం గ్రహించవచ్చు. మరి ఈ యొక్క 3 అర్ధకాలములు అంటే దాంట్లో సగం అన్నమాట. మరి దీన్నే మనం గమనించినట్టయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాల్లో, ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక పెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఇదిగో గోనపట్ట ధరించుకుని 1260 దినములు ప్రచురింతుడని చూస్తూ ఉన్నాం అక్కడ. మరి ఈ యొక్క ప్రకటన 13:5లో మనం చూసినట్టుగా, మరి ఈ యొక్క కాలము మరి 42 నెలలుగా ఉంది కనుక దీన్ని దాంతో సరిపోల్చినట్టయితే ఈ కాలములు అర్ధకాలములు అంటే మరి 42 నెలలు లేదా 1260 దినములని మనము గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. మరి 26-27 వచనాలు చూస్తే, అతని అధికారము నశింపజేయుటకు నిర్మలము చేయుటకును తీర్పు విధింపబడను గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజమహత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఈ యొక్క వచనాలను మనం గమనించినట్టయితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 19-21 వచనాల్లో, మరి గుర్రం మీద కూర్చున్నటువంటి వానితో ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులు వారి సేవనులు కూడుకుంటా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట ఉన్న సూచక క్రియలు చేసి ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగము ప్రతిమను నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి అని చూస్తుంటాం. ఆ తర్వాత రాజ్యము పరిశుద్ధులకు ఇవ్వబడింది అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి దీన్ని గమనించినట్టయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఇక కన్నీటి బాష్ప బిందువులన్నీ కూడా తుడిచివేయబడతాయి. అక్కడ దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు. మరి యుగములు మరి ఆనందంతో సంతోషంతో ఉంటారని కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి చివరి వచనాన్ని చూద్దాం. 28వ వచనం, ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పెను. దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలత కలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమాయను. అయితే ఈ సంగతి నా మనస్సులో ఉంచుకుంటుని అంటున్నాడు. ఈ యొక్క అంత్య దినాల గురించినటువంటి దర్శనముల వలన మరి దానియేలు గారు ఎంతో మనోవ్యాకులం చెంది ఉంటున్నారు, బాధపడి ఉంటున్నారు, మరి కృంగి ఉంటున్నారు, ముఖం వికారమైపోయింది. మరి ఆ సంగతులను తన మనసులో భద్రం చేసుకున్నాడు. మరి ఈ విధంగా గ్రంథస్థము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇందును బట్టి మరి అంత్య దినాల్లో భయంకరమైనటువంటి మరి సంఘటనలు జరగబోతున్నాయి కనుక మనం అందరం ఆ యొక్క అంత్య దినాల్లో సిద్ధపడవలసిన వారంగా ఉంటున్నాము. మరి రాకడ ఎంతో సమీపంగా ఉంది అని మనం గ్రహించుకొని మనం కడు జాగ్రత్తతో ఉండవలసిన వారంగా ఉంటున్నామని హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. మరి కొద్ది మాటలు మన హృదయంలో భద్రం చేసుకుందాం. మరి 8వ అధ్యాయంలో మరింత సమాచారం మరొక వీడియోలో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక చిన్న మనవి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలని మరి మనవి చేస్తూ ఉంటున్నాను.